వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9 బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందిస్తున్నాం. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రాజెక్టులను అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం. వైకాపా నేతలపై మంత్రి ఎన్ఎండి ఫరూక్. జిల్లా అధ్యక్షురాలు గౌరవ్ చరితారెడ్డి ఫైర్. ఉగాది నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి. నెలవారీ ప్రణాళికతో లక్ష్య సాధనకు కృషి చేయాలి. పురోగతి లేని మండలాలపై ప్రత్యేక దృష్టి. జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి. హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు నంద్యాల నేషనల్ కళాశాలలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా హజ్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్, మంత్రి ఫరూక్. ఆళ్లగడ్డ గ్రామాల అభివృద్ధిలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఉందని ఆళ్లగడ్డ ఎంపీడీఓ నూర్జహాన్ వెల్లడి. నంద్యాల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం. ఒగ్గు లైన్లో నివసించే పేదలకు న్యాయం చేయకుండా ఖాళీ చేయిస్తే ఊరుకోం, అడ్డుకుంటామని సిపిఎం హెచ్చరిక. విశాఖపట్నంలో ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ అనకాపల్లి రైతు సంఘం జిల్లా కార్యదర్శి అప్పలరాజుపై పెట్టినటువంటి అక్రమ కేసుల రౌడీ షీట్ను పీడీఎఫ్లను రద్దు చేయాలి. ఏఐవైఎఫ్ నాయకులు డిమాండ్. రాజకీయ ప్రయోజనాల కోసం వైకాపా నేతలు ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని, కమిషన్ల కోసం ప్రాజెక్టుల నిర్మాణాలను గాలి కొదిలేసిన వారికి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మరియు నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు పాణ్యం ఎమ్మెల్యే గౌరవ్ చరితారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. నంద్యాలలోని టీడీపీ కార్యాలయంలో శ్రీశైలం, నందికొట్కూరు ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, గీతా జయసూర్యలతో కలిసి వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఇసుక, మట్టి, మద్యం మాఫియాలపై ఉన్న శ్రద్ధ సాగునీటి ప్రాజెక్టులపై లేదని వారు మండిపడ్డారు. వెలుగోడు ప్రాజెక్టు ద్వారా ప్రతి అడుగును తడిపి రాయలసీమను సస్యామలం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అలగనూరు కరకట్ట మట్టిని సైతం వైకాపా హయాంలో అమ్ముకున్నారని ఆరోపించారు. కరకట్ట ప్రమాదంలో ఉన్నా పట్టించుకోకుండా తప్పుడు సమాచారం ఇచ్చారని, కూటమి ప్రభుత్వం వచ్చాక తక్షణ మరమ్మతులకు ₹1 కోటి, శాశ్వత పనుల కోసం ఇటీవలే మరో 58 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కేవలం 18 నెలల్లోనే ప్రాజెక్టుల కోసం 6,600 కోట్లు మంజూరు చేసిందని గుర్తు చేశారు. Yes, madam. మెన్షన్ చేసిన వాళ్ళు ఇచ్చిన నీట్గా రాసిన నీట్గా రాసి పెట్టారు. వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్ యోగ్య లేదు, చదువు రాదు, పంపిస్తాం అందరికి. చాలా పేరు పంపిస్తాం. అందరికీ నమస్తే. జిల్లా నంద్యాల జిల్లాకు తెలుగుదేశం పార్టీ తరఫున కొత్తగా అధ్యక్షురాలుగా ఎన్నికైన మా చెత్తమ్మ గారికి కంగ్రాచులేషన్స్. అలాగే గౌరవనీయులు పెద్దలు మంత్రివర్యులు ఫరూక్ అన్న గారికి, నా సహచర శాసనసభ్యుడు జయసూర్య గారికి, మీడియా మిత్రులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి మాట్లాడే ముందు కొన్ని వాస్తవాలు కూడా మాట్లాడుకుంటే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. ఎందుకంటే మొన్న పోయినారు ఈ పెద్ద మనుషులంతా, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా, అంటే మన జిల్లా, పక్క జిల్లా, ఇంకా పక్క జిల్లా అందరు కలిసి చాలా రోజులైంది కదా బయటికి రాక వీళ్ళు పొద్దుగా వచ్చినారు, బాగున్నారు, పోయినారు, చూసినారు, ఇదంతా బాగానే ఉంది. కానీ వాస్తవాలు కూడా చెప్తే బాగుంటుంది, నిజాలు కూడా మాట్లాడితే కరెక్ట్గా ఉంటుంది, పద్ధతిగా ఉంటుంది. ప్రజలు కూడా తెలుసుకోవాలా ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనేది చెప్తే కూడా బాగుంటుంది. ఊరికే పోయినాము చంద్రబాబు నాయుడు గారు ఏదో ఆయన తెలంగాణ
ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అసెంబ్లీలో వాళ్ళ అవసరాలు వాళ్ళ స్వార్థాలు దాని గురించి ఆయన మాట్లాడితే దానికి చంద్రబాబు నాయుడు గారి మీద నిందలేయడం అనేది ఇది ఎంత పాపం. మీరు నిజాలు కూడా మాట్లాడండి, బాగుంటుంది. ఈ ప్రాజెక్టు గురించి క్లియర్గా ఉన్నాయి, మీకు కూడా ఇస్తాం రండి, మీడియాకు కూడా ఇస్తే, ఎందుకంటే మీరు చూపించుకుంటే బాగుంటుంది. ఇవన్నీ 2020వ సంవత్సరంలో వీళ్ళు ఒక జీవో ఇస్తే 203 జీవో మీద గనిలోల శ్రీనివాస్ అని చెప్పేసి తెలంగాణకు సంబంధించిన వ్యక్తి కోర్టుకు పోయినాడు. దీనిపైన పోతే ఎన్జిటి ఏం చేసేసింది, సో దాన్ని స్టే ఇచ్చింది. దానిపైన ఇస్తూ ఒక కమిటీని ఏర్పాటు చేసి మొత్తం నాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి ఎన్జిటి కోరింది దాని మీద. ఇవన్నీ అప్పుడు జరిగినట్వే. సో వాళ్ళు క్లియర్గా రిపోర్ట్స్ ఇచ్చినారు. రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత ఎన్జిటి ఏం చేసింది, టెంపరీగా స్టాప్ చేస్తూ కానీ దీనికి పూర్తి స్థాయిలో మీరు పర్మిషన్స్ తీసుకొని మొదలు పెట్టుకోండి అని చెప్పేసి కూడా ఇచ్చింది. అవునా? సో వీళ్ళు వాళ్ళ టైమే కదా ఇదంతా. ఈ ప్రాజెక్టులు ఎప్పుడెప్పుడు దీని మీద జరుగుతూ ఉన్నాయి అంటే ఇవి క్లియర్గా మీకు చెప్పాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి మీకు మీడియాకి ఇస్తాం మేము. దారుణంగా ఉన్నాయి. ఇప్పుడు ఏ రకంగా ఉన్నాయి? చిన్న గ్రామం నాకు బాగా బతికింది. ఇది ఈయన కాన్స్టిట్యూన్సీలో నాకున్నది. ఇల్లు కాలిపోతే ఆ వాసాలు తీసుకొని గడ్డి తీసుకొని వేస్తే చూస్తే ఇల్లు అంత దుర్భరంగా ఉన్నది. అదే ఊరు ఇప్పుడు పోతే నా ఆశ్చర్యపోయిన లింగాపురం, ఆ ఊరు కూడా మోస్ట్లీగా ఇళ్ళన్నీ ముస్లిమ్స్లో కాలిపోయినాయి. ఇప్పుడు నేను పోతే ఆశ్చర్యపోయిన చూసి ఇల్లు ఏమో ఆయన ఇట్లా బ్రహ్మాండం కట్టారండి. 3 కార్లు నీళ్ళు వస్తున్నాయని నేను సగౌరవంగా అన్న 3 కార్లు నీళ్ళు వస్తున్నాయి, 5 ఎకరాలు 10 ఎకరాలు మాకు ఉన్నాయి. ఈరోజు మా స్థితికి పెరగాల అనేది ఎన్టీ రామారావు ఆశయం, మన ఆశయం. రైతులు బాగుపడాలా, రాష్ట్రం బాగుపడాలా. ఆ రకంగా కమిట్మెంట్ ఎన్టీ రామారావు పనిచేశారు. ఆ పని చేసిన తర్వాతనే మాకు ఫలితాలు వచ్చినాయి. మహానుభావుడు చంద్రబాబు నాయుడుకి వచ్చిన తర్వాత చైన్ ఆఫ్ ట్యాంక్స్ ఉన్నాయి మనకు. వెలుగోడు నుంచి తీసుకొని చాగల్మరి వరకు, ముత్యాలపాడు వరకు ట్యాంక్స్ ఉన్నాయి. ఆ ట్యాంక్స్ అంతా నింపినాడు. దానివల్ల సేద్యం వస్తుంది. లేకుంటే ట్యాంక్స్ అన్ని వర్షాధారం మీద ట్యాంకులు లేవి, లేకుంటే నీళ్ళు లేవు దానికి. అని ఎవరు నింపినారు? చంద్రబాబు నాయుడు నింపారు. కాబట్టి ఇప్పుడు ఆ ట్యాంకులు నింపుకుంటూ, తెలుగు నీళ్ళు నింపుకుంటూ మనం సేద్యం చేసుకుంటాం. అన్ని పచ్చగా ఉంది ఈరోజు. తర్వాత వెలుగోడు రిజర్వ్ పోతిరెడ్డి పార్టీ కూడా తెలియాల. ఉగాది పండుగ నాటికి జిల్లాలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందచేయాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి హౌసింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో హౌసింగ్ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై హౌసింగ్ డిఈలు, ఏఈలతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హౌసింగ్ పీడీ శ్రీహరి, గోపాల్తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందచేయాలనే లక్ష్యంగా నిర్దేశించిందన్నారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా జిల్లాకు కేటాయించిన 14,868 ఇళ్ల నిర్మాణాలను నియోజకవర్గాల వారీగా స్పష్టమైన లక్ష్యాలతో వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రస్తుతం రూప్ స్థాయిలో ఉన్నటువంటి 1,583 ఇళ్లు, అలాగే లింటెల్ స్థాయిలో ఉన్నటువంటి 2,805 ఇళ్లు, బేస్మెంట్ స్థాయిలో ఉన్న 6,880 ఇళ్ల నిర్మాణాలను తక్షణమే పూర్తి చేసేలా హౌసింగ్ ఇంజనీర్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ సూచించారు. హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు నంద్యాల నేషనల్ కళాశాల నందు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా హజ్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమం రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రారంభించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఏపీ స్టేట్ హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ బాషా, టీడీపీ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, జిల్లా సంఘం అధ్యక్షులు అంజద్ బాషా సిద్దికి, రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక హజ్ వెళ్లేవారు మక్కాలో చేయవలసిన ప్రార్థనలపై శిక్షణ కల్పించారు. నంద్యాల పట్టణం నుండి 104 మంది హజ్ యాత్రకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు రాష్ట్రంలో అచ్చు కమిటీ ఆధ్వర్యంలోని మొట్టమొదటి శిక్షణ కార్యక్రమం నంద్యాల నుండి ప్రారంభించడం జరిగిందన్నారు. హజ్ యాత్రకు వెళ్లేవారు విజయవాడ సెంటర్గా వెళితే వారికి ₹1,00,000 సబ్సిడీ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుందని, దానిని ఉపయోగించుకోవాలని కోరారు. మైనార్టీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. आप सभी ने हमारी नेशनल ग्रुप ऑफ कॉलेजेस की इंग्लिश डिपार्टमेंट
कर रही है। पिछले महीने हमारे एग्जीक्यूटिव ऑफिसर्स की नेशनल लेवल में मीटिंग हुई थी। 4 वर्ष खुशी को कबूल फरमाए। शुक्रिया सर। अच्छे बेहतरीन से बेहतरीन सहूलियत फराहम करें, ये उनका ये वाहिद एजेंडा है। बल्कि कारकुन जैसा काम कर रहे हैं। तो चेयरमैन साहब वो कमेटी के हेड रहते और हज कमेटी के मेंबर जो है उसमें रहते, एक नोडल ऑफिसर रहते जो हमारे हज कमेटी के जो है कारकुन है, स्टाफ है, और एक ट्रेनर रहते और एक स्टेट हज इंस्पेक्टर रहते। तो इन सबको जो है एक एक हाथी को मैप कर देते। तो मसलन नंदगांव डिस्ट्रिक्ट से हमारे दोस्ता में रहे, खलील भाई है, टीचर है, अमजद सब है, सबके नाम सफर लंबा हो जाएगा, इसलिए ज्यादा तकरीर नहीं सका, तो फिर मेरी रवा हमें आपको सदर करना हमारे लिए फर्ज होगा। जब तक आपकी खिदमत में आपको हमें साल कोशी खुदकुशी नहीं करेंगे, हम आपका हिसाब चुकाने वाले नहीं होंगे। अल्हम्दुलिल्लाह बैठ जाओगे, बैठ जाओगे प्लीज। वो वहाँ से शुरू करे, वहाँ से शुरू कर। लंबा सफर है आपका, 45-35 साल हो गए। मैं अल्लाह से दुआ करता हूँ आपके लिए, अपनी फैमिली के लिए, अपने बच्चों के लिए। बहुत बहुत शुक्रिया। आमीन। इट विल कंटिन्यू। इंशाअल्लाह। कब तक वो आपकी जहन में ताकत है, जिस्म में ताकत, जिस्म भी जहन में, हर चीज़ में रहना। इंशाअल्लाह। मैं ख़वातीन भी हैं काफ़ी, हमारे चेयरमैन साहब बात करें, और उन लोग भी हमेशा आ रहे हैं, उनको भी देख रहा हूँ 30-35 साल से। हमारा DMW सब्जियाँ पर भी शायद यहाँ मौजूद है। और ఆళ్లగడ్డ గ్రామాల అభివృద్ధిలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఉందని ఆళ్లగడ్డ ఎంపీడీఓ నూర్జహాన్ తెలిపారు. బుధవారం ఉదయం ఆళ్లగడ్డ మండలం అహోబిలం గ్రామంలోని ఆమె పర్యటించారు. గ్రామ పరిసరాల్లో చెత్త పేరుకుపోయినటువంటి ప్రాంతాలను గమనించిన ఎంపీడీఓ ప్రొక్లైన్ల సహాయంతో చెత్తను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడిన ఆమె ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవటం వల్ల అనేక రకాల వ్యాధులను నివారించవచ్చునని తెలిపారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా నిర్దేశిత ప్రదేశాల్లో మాత్రమే వేయాలని సూచించారు. స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆమె గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుదర్శన్ రెడ్డి, గ్రామ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలోని బొగ్గులైన్లో దాదాపుగా 100 సంవత్సరాల నుండి జీవనం సాగిస్తున్న పేద ప్రజలను అభివృద్ధి పేరుతో ఇల్లు ఖాళీ చేయించాలని చూస్తే ఊరుకోబనమని వారికి 2 సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి అన్ని రకాల మౌలిక వసతులు కల్పించి ఖాళీ చేయించాలని, లేకుంటే సిపిఎం పార్టీగా దశల వారీగా ఆందోళనలు ఉధృతం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ నాగరాజు, సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, సీనియర్ నాయకులు తోట మద్దులతో పాటుగా 200 మంది బొగ్గులైన్ వాసులు పాల్గొనడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో బొగ్గులైన్ ఖాళీ చేయించేందుకు ప్రయత్నించగా అప్పటి ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత మంత్రివర్యులు ఫరూక్, మాజీ శాసనసభ్యులు భూమా బ్రహ్మానందరెడ్డి, టీడీపీ నాయకులు ఎన్ఎండి ఫిరోజు, తులసిరెడ్డి, జనసేన నాయకులు పీడతల సుధాకర్, బీజేపీ నాయకులు ఇలాంటి వారంతా తొలగించడాన్ని వ్యతిరేకించి మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మీకు, మీ కుటుంబాలకు అండగా ఉంటామని, మీకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చి వ్యతిరేక పోరాటం చేశారని, అయితే నేడు అధికారంలో ఉన్నప్పుడు గతంలో ఇచ్చిన మాటను విస్మరించి నేడు బలవంతంగా మాకు ఓట్లు వేయలేదు అనే సాగుతో బొగ్గులైన వాసులందరినీ ఖాళీ చేయించేలా అధికార గణంతో ముందుకు పోవడం సరైనది కాదని అన్నారు. న్యాయం చేయకుండా ఇల్లు ఖాళీ చేయిస్తే, న్యాయం జరగకుండా ఇల్లు ఖాళీ నిర్మించి
ఇవ్వాలి కులంలో నివసించే వాళ్ళకు శాశ్వత పరిష్కారం చూపాలి. శాశ్వత పరిష్కారం కులంలో నివసించే కార్మికులందరికీ శాశ్వత పరిష్కారం చూపించాలి. 2 సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టించి ఇవ్వాలి. సిపిఎం బొగ్గులేని ప్రాంత వరకు సిపిఎం బొగ్గులేని ప్రాంత వాసులకు న్యాయం జరిగేంత వరకు బొగ్గులేని ప్రాంత వాసులకు న్యాయం జరిగేంత వరకు అక్కడ నివసించే వారందరికీ 2 శాతం ఇళ్ల స్థలం ఇల్లు నిర్మించి 2 సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చి ఇంట్లో నిర్మించి బొగ్గులేని ప్రాంత వాసులకు న్యాయం జరిగేంత వరకు న్యాయం చేయకుండా ఖాళీ చేయాలని చూస్తే సరైనది కాదు. లేకపోతే కొడుకుపోమను న్యాయం జరిగేంత వరకు ఖాళీ చేయము. న్యాయం జరిగేంత వరకు ఖాళీ న్యాయం జరిగేంత వరకు ఖాళీ న్యాయం జరిగేంత వరకు ఖాళీ న్యాయం జరిగేంత వరకు జిందాబాద్ జిందాబాద్ 2 సెంట్ల ఇల్లు ఇచ్చి శాశ్వత పరిష్కారము 2 సెంట్ల ఇల్లు నిర్మించి శాశ్వత పరిష్కారము 2 సెంట్ల ఇల్లు నిర్మించి శాశ్వత పరిష్కారము 2 సెంట్ల ఇల్లు ఇచ్చి ఇల్లు నిర్మించి శాశ్వత పరిష్కారము. ఐక్యత బొగ్గులేని ప్రాంత వాసుల ఐక్యత బొగ్గులేని ప్రాంత వాసుల ఐక్యత బొగ్గులేని ప్రాంత వాసుల ఐక్యత. నంద్యాల పట్టణంలో బొగ్గు లైన్లు దాదాపుగా 100 సంవత్సరాలకు పైగా 300కు పైగా కుటుంబాలు అక్కడ జీవనం సాగిస్తున్నాయి. ప్రభుత్వాలు ఏర్పడక ముందుకు ఓట్ల కోసం వచ్చిన సందర్భాలల్లా మాకు ఓట్లేసి గెలిపించండి, మీకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని కళ్ళబొల్లి మాటలు చెప్తూ ఓట్లు అయిపోయిన తర్వాత అధికారం చేజిక్కిన తర్వాత మీరు ఖాళీ చేయాల్సిందే, మాకు ఓట్లు వేయలేదు అనేటువంటి కుట్రలో భాగంగానే నంద్యాల పట్టణంలో ఈరోజు బొగ్గులేని ప్రాంత వాసులందరినీ ఖాళీ చేయించాలనేటువంటి రీతిలో ఈరోజు కూటమి ప్రభుత్వము ప్రయత్నం చేస్తోంది. ఇది సరైనది కాదు. సిపిఎం పార్టీగా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఇప్పటికైనా కానీ బొగ్గులైన్లో నివసించేటువంటి పేద ప్రజలందరికీ 2 సెంట్లలో ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలి. వాళ్లకు శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపకుండా అక్కడి నుంచి ఖాళీ చేయించాలని చూస్తే సహించేది లేదని చెప్పేసి ఈరోజు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ నంద్యాల సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఏఐవైఎఫ్ఓ నంద్యాల జిల్లా కార్యదర్శి నాగరాముడు, ఏఐఎస్ఎఫ్ఓ జిల్లా ఉపాధ్యక్షులు శశిధర్ రెడ్డి, ఎన్టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సుంకన్న, ఎన్ఎస్యుఐ జిల్లా కార్యదర్శి ప్రతాప్, డెమోక్రటిక్ విద్యార్థి యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు రియాజ్, ఏఐవైఎఫ్ఓ నాయకులు ధనుంజయులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లు సమావేశాలు పెట్టి పాదయాత్రలు నిర్వహించి ఆయా జిల్లా నియోజకవర్గ మండల కేంద్రాల్లో ఉన్నటువంటి విద్యార్థి యువజన రంగాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తామని, అదేవిధంగా విద్య, వైద్యం, ఉపాధి హక్కులను కూడా అందరికీ అందజేస్తామని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంలోనే నెలకొన్నటువంటి సాంఘిక సంక్షేమ హాస్టల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, మోడల్ స్కూల్స్లో అభివృద్ధి చేయాలని, కేజీబీవీ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి అన్ని రకాల విద్యార్థులకు మెను, కాస్మెటిక్ బిల్లులను కూడా పెంచే విధంగా చర్యలు చేపట్టాలని, మెడికల్ కళాశాలలను TPP విధానంలో అమలు చేయడానికి రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కంటే ముందు ఎన్నికల్లో ఇచ్చిన హామీ వాగ్దానాలు అమలు చేసే విషయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఎందుకంటే ఈరోజు ప్రశ్నించే విద్యార్థి యువజన సంఘాలందరినీ కూడా అక్రమ కేసులు పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి కూడా ఏఐవైఎఫ్ కూడా మేము అన్ని విద్యార్థి యువజన సంఘాలను కలుపుకొని ఈరోజు రాష్ట్ర పిలుపులో భాగంగా ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. మేము అడిగిన క్వశ్చన్ మేమేం గొంతమ్మ కోరికలు కోరడం లేదు. మేము ఇంతవరకు నిరుద్యోగ జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయలేదు, నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఎందుకు ఇవ్వలేదు, అదేవిధంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,50,000 పోస్టులు ఎందుకు విడుదల చేయలేదు, వాటితో పాటుగా ఈరోజు భగత్ సింగ్ యాక్ట్ ని ఎందుకు విడుదల చేయలేదు అని చెప్పేసి కూడా, అదేవిధంగా మెగా డిఎస్సి పోలీస్ రిక్రూట్మెంట్ విధానంలో అనుకున్న పోస్టుల కంటే చాలా తక్కువ పోస్టులు విడుదల చేశారని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించడం తప్పని చెప్పేసి ఈరోజు గొంతు నొక్కే ప్రయత్నం చేయడం అనేది చాలా బాధాకరం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి అడిగే హక్కు ఉంది, ప్రశ్నించే హక్కు కంపల్సరిగా ఉంది. కానీ అట్లాంటిది హక్కును మీరు
గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇలాంటి హక్కులు లేవు అని చెప్పి మీరే బాధపడినప్పుడు ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేస్తుంది ఏంది, ఆయన చేసినది కరెక్ట్ కానప్పుడు మీరు చేసింది కరెక్టా? అట్లా మీరు కేసులు పెట్టాలనుకుంటే మీ యొక్క ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో అంతమంది మీద మీరు ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయో వాళ్ళ చట్టసభలకు రాకుండా చేసే విధంగా ఉండే కేసులు కూడా ఎన్నైనా పెట్టచ్చు మీరు. ఎందుకంటే ఈరోజు క్రిమినల్ కేసులు కూడా మీరు ఇంతవరకు వాళ్ళను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నారంటే ఎంత బాధాకర విషయం. కానీ ఈ రోజు మేము నిజమైన సమస్యల కోసం, నిరుద్యోగ వృద్ధి కోసం, అదేవిధంగా ఏదైతే పోస్టులు ఖాళీగా వాటిని విడుదల చేయాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తుంటే 5 మంది వైజాగ్ లో, విశాఖపట్నంలో 5 మంది విద్యార్థి యువజన నాయకుల పైన రౌండ్ సీట్లు ఓపెన్ చేయడము చాలా సిగ్గు చేయడం చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. అందుకే ఇప్పటికే ఈ ప్రభుత్వానికి కూడా చెప్తున్నాము, మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు. మీరు పోలీసు యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకొని విద్యార్థి యువజన సంఘాలను మీరు మభ్య పెడతామంటే భయపడే ప్రసక్తి లేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గుర్తించుకొని ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా, మీ ఇచ్చిన వాగ్దానాలను పరిష్కరించాలని ఉండే విధంగా మీరు చేయాలి తప్ప ఈరోజు మేము గొంతు నొక్కుతామంటే వదిలే ప్రసక్తే లేదు. కాబట్టి కలిసి వచ్చే విద్యార్థి యువజన ప్రజా సంఘాలను కలుపుకొని కూడా ఈ ప్రభుత్వానికి కూడా, ఈ కూటమి ప్రభుత్వం పైన ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. వాటికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు నిరుద్యోగ సమస్యలు పక్కన పెట్టి అభినందన సభలు పెట్టుకుంటూ ఈ రోజు మీరు వేలాది రూపాయలు కోట్లలో ఖర్చు పెడుతున్నటువంటి తరుణంలో వాటిని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి మీరు ఎంతసేపు ఈ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వంలో తాకట్టు పెడుతున్నారు తప్పే గాని, ఎంతసేపు నరేంద్ర మోడీకి మీరు జపం చేస్తున్నారు తప్పే గాని ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలను పరిష్కరించే దానిలో మీరు ఏమాత్రం కీలక పాత్ర వహించలేదని చెప్పేసి కూడా ముత్కంఠంతో మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికే నీ ప్రభుత్వం గమనించాలి. ఎందుకంటే మీరు వేలాది రూపాయలు, మీరు నరేంద్ర మోడీ గారు యోగా డే అని ఒక రోజు చెప్తే 320 కోట్ల రూపాయలు మీరు ధనాన్ని వేస్ట్ చేశారు. అభినందన సభలకు 100 నుంచి 500 కోట్ల రూపాయలు కూడా మీరు అభినందన సభలు, మెగా డిఎస్ లో కానీ పోలీసు రిక్రూట్మెంట్ లో ఎన్నుకున్న వారికి మీరు అభినందన సభలు పెట్టి, ఒకరు చంద్రబాబు నాయుడు గారిని పొగిడితే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని పొగిడితే, అదే విధంగా లోకేష్ గారిని ఒకరు పొగిడితే, ఇట్లా పొగడ్తలకి అభినందన సభలు లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు మీరు ఖర్చు చేస్తున్న తరుణంలో మేము ప్రశ్నించడం తప్పడం మీరు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మీరు ఇదే కూడా ఇలాగనే చేస్తే కంపల్సరిగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి కూడా విద్యార్థి యువజన సంఘాలందరినీ కూడా మొత్తం కలిసి వచ్చే సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు సంసిద్ధమవుతామని చెప్పేసి ఏఓఎఫ్ గా విజ్ఞప్తి చేస్తున్నాం. నాగరాముడు, ఏఓఎఫ్ జిల్లా కార్యదర్శి. ఇవి బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.